Excellent question. So, let's spend some time here. Okay? I don't believe in a religion as well. నాకు మతం అంటే పరమ చిరాకు. మీరు బజార్కి వెళ్ళారు, బజార్కి వెళ్ళి వంకాయ పట్టుకున్నారు, వంకాయ పట్టుకుని అయ్యా టమాటాలు ఎంతకిచ్చావు అన్నారు అనుకోండి, ఏమంటాడు? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటాడు. అంటే బాబు నువ్వు పట్టుకుంది వంకాయనైనా, వంకాయ ఈజ్ నాట్ ఈక్వల్ టు టమాటా, వంకాయ ఈజ్ ఈక్వల్ టు వంకాయ అని చెప్తాడు. ఉంటే దేవుడు ఉండనన్నా ఉండాలి, లేకుండానన్నా ఉండాలి. నీకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు లేడు అని చెప్పడానికి వీల్లేదు. నేను ఏ మతాన్ని లేకపోతే దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడిని కాదు. నేను లేచి ఏమంటున్నాను అంటే, ఇది ఘోరం, దేవుడు ఉంటే ఇలా జరగదు అన్నాను. ఇఫ్ లాజిక్ ఈజ్ నాట్ రియల్, దెన్ యువర్ క్వశ్చన్ ఈజ్ నాట్ రియల్. బికాస్ ఒకవేళ తర్కము అన్నది నువ్వు చూడలేవు, అది సత్యము, అది ఉనికిలో ఉంది. ఒకవేళ అది సత్యము ఉనికిలో ఉంది, నువ్వు చూడలేవు అన్నది ఉంటే దేవుడు ఉండటం ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలకు వస్తున్నాం. అంటే ఇంతకుముందు చేసినటువంటి ప్రాముఖ్యం కదా అనుకునేది, అది కూడా ప్రాముఖ్యమే. ఇవి ఇంకొంచెం డిగ్రీ ఎక్కువ. ఓకే, దీనికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఓకే, ఒక్కొక్క ప్రశ్నకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. జాగ్రత్త, మీరేం నిద్రపోకండి. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు చాలా శక్తివంతుడైన దేవుడు. నన్ను సృష్టించిన దేవుడు సాతానును ఎందుకు నాశనం చేయలేదు? ఈ సృష్టిలో సాతాను లేకుండా చేస్తే లోకంలో పాపం అనేది ఉండేది కాదు కదా. లోకంలో అన్ని రకాల చెడుకు ఆ పాపానికి కారణం సాతానే కారణమా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఓకే, దీని గురించి ఆలోచిద్దాం. దానికంటే దాన్ని తీసుకోవటానికి ముందు దేవుడు ఎవరు అన్న విషయం కూడా చూడాలి కదా. దేవుడు ఎవరు, ఆయన వ్యక్తిత్వం ఏమిటి, ఆయన ఏమై ఉన్నాడు అన్నది కూడా చూడాలి కదా. సో ఇంతకంటే ప్రాముఖ్యమైన ప్రశ్న ఇంకొకటి ఉంది. అదేంటంటే, వై షుడ్ ఐ బిలీవ్ ఇన్ ఎ రిలీజన్? అసలు నేను మతాన్ని ఎందుకు నమ్మాలి? ఎక్సలెంట్ క్వశ్చన్. సో లెట్స్ స్పెండ్ సమ్ టైమ్ హియర్. ఓకే, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎ రిలీజన్ యాజ్ వెల్. నాకు మతం అంటే పరమ చిరాకు. ఈ మతం చెప్పేటోళ్ళు వస్తారు చూసారా, వాళ్ళంటే పరమ అసహ్యం. నాకు మామూలు అసహ్యం కాదు, పరమ అసహ్యం. ఎందుకు అసహ్యం అంటే, మతం అంటేనే అలాంటిది. మతము మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి దేవుని యొక్క అస్తిత్వము, దేవుని యొక్క వర్చస్సు, దేవుని యొక్క గుణలక్షణాలు, ఆయన యొక్క ఉనికికి భిన్నంగా మనకు నేర్పిస్తుంది. ఏది? ఆయన ఉనికికి భిన్నంగా మనకేం నేర్పిస్తుంది? మతం నేర్పిస్తుంది. మతం అన్నది ముఖానికి తొడుక్కునే ఒక మాస్క్. మతం వల్ల మనము నాలుగు కూడా గీసుకోలేం. అర్థమవుతుందా? మతం వల్ల మనం నాలుగు కూడా గీసుకోలేం. అంటే ఉదయాన్నే లేస్తానే యాక్ అని మూస్తాం చూడండి, గీక్కుంటాం కదా ఒకటి ఏదన్నా పుల్లబెట్టి. దానికి ఉన్న విలువ కూడా లేదు మతానికి అని నేను చెప్పడం. మతం అన్నది శుద్ధ వేస్ట్. అది క్రైస్తవ మతమైనా కానీ శుద్ధ వేస్టే. ఎందుకు పనికిరాదు? ఎందుకంటే క్రైస్తవ మతం కూడా ఉంది ఈ లోకంలో. ఒక్కొక్కరు ఒక్కొక్క మతం కట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందులో క్రైస్తవ మతం కూడా ఒకటి. కానీ నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నది క్రైస్తవ మతం గురించి కాదు. పొరపాటు పడుతున్నారేమో. ఐ వాంట్ టు డిఫరెన్షియేట్ మై సెల్ఫ్. ఓకే, నన్ను నేను ప్రత్యేకపరచుకుంటున్నాను ఇక్కడ. ఏమని అంటే, నాకు క్రైస్తవ మతంతో పని లేదు. సోషల్గా, సామాజికంగా నేను నమ్మే విశ్వాసాలను గవర్నమెంట్ వాళ్ళు క్రైస్తవ్యం అని పిలుచుకుంటే నాకు ఇబ్బంది లేదు. నేనేం పట్టుకొచ్చుకుని దాని గురించి, నో ప్రాబ్లం. అట్లయితే ఓకే అంటాను. కానీ నేను ఆ మతాన్ని అనుసరించేవాడిని కాదు. నేను ఎవరిని అనుసరిస్తాను అంటే యేసు ప్రభువును అనుసరిస్తాను. యేసు ప్రభువు మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన తన గుణలక్షణాలను చెప్పడానికి, చూపించడానికి వచ్చాడు. ఆ మాట కొంచెం పక్కన పెట్టేసి ఇప్పుడు ఆలోచిద్దాం. అసలు మతము అంటే ఏంటి? మతము అంటే అర్థం ఏమిటి అంటే, ఒక ఒపీనియన్, ఒక ఆలోచన పద్ధతి, ఒక జీవన శైలి, లేకపోతే ఒక ఆలోచన సరళి, ఒక ఫిలాసఫీ, కలెక్షన్ ఆఫ్ సమ్ ఐడియాస్, కలెక్షన్ ఆఫ్ సమ్ కన్స్ట్రక్టివ్ థాట్స్. దాన్ని మతం అంటారు. మత్ అంటే ఓటు అని అర్థం, లేకపోతే ఒపీనియన్ అని అర్థం.
మతము అన్నదానికి కూడా అదే అర్థం. అంటే నేను ఒక భావజాలానికి, ఒక ఆలోచన పద్ధతికి, ఒక ఆలోచన సరళికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పటమే మతాన్ని అనుసరించడం అంటారు. ఇప్పుడు ఒక మాట చెప్దాం, వై షుడ్ ఐ బిలీవ్ ఇన్ ఎ రిలీజన్ అనేది కూడా ఒక మతమే. ఈజ్ దట్ ఎన్ ఒపీనియన్ ఆర్ నాట్? అవునా కాదా? అంటే ప్రపంచంలో ఏ మతం ఉండకూడదు అనటం కూడా ఒక మతమే. బికాస్ దట్స్ ఎన్ ఒపీనియన్ అండ్ యు ఆర్ కమిటెడ్ టు దట్. దాన్నే ఏథియిజం అంటారు, నాస్తికవాదం అంటారు. నాస్తికవాదం అన్నది కూడా ఒక మతమే. అయితే ఇప్పుడు మనం చూడాలి, ఏమని చూడాలి అంటే ఈ రెండు మతాలలో ఏ మతం బెటర్, అంటే ఏ మతమును పాటించకూడదు అన్న మతం బెటరా, లేక దేవుడున్నాడు అన్న మతం బెటరా అన్నది మనం చూడాలి. ఏది లాజికల్ అని చూడాలి. నేను ఒక ఆబ్జెక్టును పైకి సిరేస్తే ఏమైంది? కింద పడిందా? దాన్ని ఏమంటారు? ఏమన్నారు? గ్రావిటేషన్ అన్నారు. గ్రావిటేషన్ అంటే గురుత్వాకర్షణ శక్తి. గురుత్వాకర్షణ శక్తి నేను ఇప్పుడు ఏమంటున్నానంటే నేను నమ్మను అంటాను, అది ఉందని. ఏం ఫరక పడుతుందా? ఇప్పుడు నేను నమ్మనంత మాత్రాన గురుత్వాకర్షణ శక్తి లేకుండా పోతుందా? పోనీ అంటే నా భావన పైన, నా నమ్మకం అపనమ్మకం పైన సత్యం ఆధారపడి లేదు. గురుత్వాకర్షణ శక్తి ఎవరు కనుగొన్నారు? సర్ ఐజాక్ న్యూటన్ గారు, అంతేనా? సర్ ఐజాక్ న్యూటన్ గారు గురుత్వాకర్షణ శక్తి ఉంది అని చెప్పక ముందు యాపిల్ కింద పడేదా పైకి వెళ్ళేదా? ఏమంటారు? కిందనే పడేది. అంటే సత్యాన్ని మనం కనుగొనగలం కానీ సత్యాన్ని మనం సృష్టించలేం. నేను చెప్పే విషయాలు చాలా గంభీరమైనవి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకే, సత్యాన్ని మనం కనుగొనగలం కానీ సత్యాన్ని మనము సృష్టించలేం. నెంబర్ 1. నెంబర్ 2, సత్యము సాపేక్షమైనది కాదు, సత్యము నిస్థరమైనది తెలుగు భాషలో. దీన్నే ఇంగ్లీష్లో ఎలా చెప్తారు అంటే ట్రూత్ ఈజ్ అబ్సల్యూట్, ఇట్ ఈస్ నాట్ రిలేటివ్. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రిలేటివ్ అంటే అర్థం ఏమిటి అంటే, ఓకే దేవుడు ఉన్నాడు అనేది నీకు సత్యం, లేడు అనేది నాకు సత్యం. విన్నారా ఎప్పుడన్నా ఇది? విన్నారా లేదా? నువ్వు నమ్మేది నీకు సత్యం, నేను నమ్మేది నాకు సత్యం. ఎప్పుడన్నా విన్నారా ఇలాంటిది? రోజుకు 100 మంది ఇలాంటి వాళ్ళు తగులుతారు మనకు, అవునా కాదు? మీరు వెళ్ళి యేసుప్రభు గురించి ఎవరైనా చెప్తే నువ్వు యేసుప్రభు నమ్ము, నేను ఇంకొకటి నమ్ముతాను, దాన్ని ఏముంది? సో ఇప్పుడు మనం కొంచెం ఆలోచించాలి. సత్యం అనేది అందరికీ ఒకే రకంగా చెందుతుందా, లేకపోతే చెల్లుతుందా, లేక మన నమ్మిక అపనమ్మికల మీద ఆధారపడి ఉంటుందా అని చూడాలి. ఉదాహరణకు 2 రెళ్ళ 4 అన్నది, నువ్వు 2 రెళ్ళ 4 నీకు, నాకు 2 రెళ్ళ 5 అన్నది అనుకోండి, అది చెల్లుతుందా? అది ఎందుకు? సత్యము అది దేవుని గురించా కాదా అనేది పక్కన పెట్టండి. ఏ సత్యము అన్నది మళ్ళీ ఆలోచిద్దాం. ముందు సత్యం అన్నది దాని గురించి ఆలోచిస్తున్నాం. సత్యం అన్నది అందరికీ, అన్ని చోట్ల, అన్ని భావనలకు, అన్ని ప్రదేశాలలో, అన్ని కాలాలలో సమానంగా, సమతుల్యంగా అందరికీ చెందాలి అన్నది ఒక స్టేట్మెంట్. దీన్ని ఖండించి చూడండి, ప్రయత్నించండి. ఉదాహరణకు నేను ఉదయం అడిగాను, సత్యం అన్నది తెలుసుకోగలం అని నేను చెప్తున్నాను. మీరు లేచి లేదు సత్యం అన్నది తెలుసుకోలేము అన్నారనుకోండి, నేనేమని ప్రశ్నిస్తాను మిమ్మల్ని? సత్యం అన్నది తెలుసుకోలేము అని చెప్తున్నావు కదా, ఆ మాట సత్యమేనా అని అడుగుతాను. అవునా? అది సత్యమే అని మీరంటే నేనేమంటాను? మరి సత్యం తెలుసుకున్నావుగా అంటాను. అవునా? నవ్వుతాను. అలాగే లేదు సత్యమును తెలుసుకోగలము అన్నది మీ సత్యం, సత్యం తెలుసుకోలేము అన్నది నా సత్యం అన్నాడు అనుకోండి, మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతాను. ఏమని అడుగుతాను అని? తెలుసుకోగలడం నీ సత్యం అన్న సత్యం నీకు ఒక్కరికే చెందుతుందా, అందరికీ చెందుతుందా అని అడుగుతాను. అందరికీ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆయన ఏమని చెప్తున్నాడు? ఆయన చెప్పే ఆలోచన అందరూ పాటించాలంటున్నాడు. అవునా? సో లాజికలీ
ట్రూత్ హ్యాస్ టు బి అబ్సల్యూట్. ట్రూత్ హ్యాస్ టు బి అబ్సల్యూట్. ఇట్ కెనాట్ బి రిలేటివ్. అంటే నీకొక సత్యం నాకొక సత్యం ఉండటానికి వీల్లేదు. 2 రెళ్ళ 6 ఎక్కడికి పోయినా, నువ్వు ఎక్కడికి పోయినా కానీ కాయిన్ వేస్తే కింద పడుతుంది. అంటే ఒక సమయము, ఒక పదార్థము, ఒక ప్రదేశము, ఈ మూడిటి యొక్క కాంబినేషన్లో ఒక సత్యము సత్యంగానే ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దీన్ని మూడు రకాలుగా దీన్ని మనం, దీనికి కొంచెం టైం పడుతుందని చెప్పినా, ఓకే, సో డోంట్ లుక్ హియర్ అండ్ దేర్. 3 రకాలుగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిది ద లా ఆఫ్ ఐడెంటిటీ. ద లా ఆఫ్ ఐడెంటిటీ అంటే అర్థం ఏమిటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది అర్థమైందా లేదా? ఓకే. రెండోది ద లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్. అంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు నాన్ ఏ. ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది కదా? ఈజీ, ఇవన్నీ చాలా ఈజీ కదా. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ద లా ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు నాన్ ఏ. 3 ఉన్నాయి సత్యం తెలుసుకోవాలంటే, వేరే ఆప్షన్ లేదు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు నాన్ ఏ. నేనేమంటున్నానంటే సత్యము ఈజ్ ఈక్వల్ టు సత్యము. సత్యము కానిది కాదు. సత్యము మరియు సత్యము కానిది రెండు ఒకటే సమయము, ఒకే పదార్థము, ఒకే ప్రదేశంలో రెండు ఒకటే కాదు అని చెప్తున్నాను. ఎందుకు ఇది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్? ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. మీరందరూ ఇంజనీర్స్, మీరందరూ చదువుకున్న వాళ్ళు, నర్సింగ్లో ఉన్నారు, అక్కడ ఇక్కడ. సో దీస్ ఆర్ వెరీ ఈజీ. మీరు బజార్కి వెళ్ళారు, బజార్కి వెళ్ళి వంకాయ పట్టుకున్నారు. వంకాయ పట్టుకుని అయ్యా టమాటాలు ఎంతకిచ్చావు అన్నారు అనుకోండి, ఏమంటాడు? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటాడు. అంటే బాబు నువ్వు పట్టుకుంది వంకాయనైనా, వంకాయ ఈజ్ నాట్ ఈక్వల్ టు టమాటా, వంకాయ ఈజ్ ఈక్వల్ టు వంకాయ అని చెప్తాడు. ఇప్పుడు ట్రూత్ ఈజ్ అబ్సల్యూటా లేకపోతే రిలేటివా? ఓ మీ ఊర్లో దీన్ని వంకాయ అంటారా, మేము దీన్ని టమాటా అంటాము అనొచ్చా? భాష వాడుతున్నాం అక్కడ, కానీ ఆ పదార్థం మాత్రం వంకాయే. మళ్ళీ నేను వంకాయ పట్టుకుని అయ్యా ఈ వంకాయ టమాటానా అని అడిగామనుకోండి, ఏం చెప్తాడు? నీ మొహం అంటాడు. లాజికలీ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ అది. అంటే బాబు వంకాయ ఇది అయితే వంకాయ అన్న అయి ఉండాలి, లేకపోతే టమాటా అన్న అయి ఉండాలి. వంకాయ మరియు టమాటా రెండు ఒకే సమయంలో ఒకే మీనింగ్లో రావు అని చెప్తాడు. నేను చెప్తాను ఉదాహరణకు. లాజికలీ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ అంటే ఇలా ఉంటాయి. స్క్వేర్ సర్కిల్స్ ఉంటాయి ఎక్కడన్నా? స్క్వేర్ సర్కిల్స్. ఏం సార్ వింటున్నారు అందరూ? ట్రై చేయండి. కెన్ దేర్ బి ఎ థింగ్ కాల్డ్ స్క్వేర్ సర్కిల్? ఎ సర్కిల్ బై డెఫినిషన్ కెనాట్ బి ఎ స్క్వేర్. అంటే చతురస్రాకారంలో ఉండే వృత్తం ఉంటుందా? ఉండదు. దాన్నే లాజికలీ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ అంటాం. ఉదాహరణకు నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను, ఓకే, పాస్టర్ గారు, ప్రవీణ్ గారు మీ భార్యను వచ్చి కూర్చోమనండి ఇక్కడ పాస్టర్మ గారిని అన్నారు అనుకోండి. నేను అయ్యో నాకు పెళ్లి కాలేదండి అన్నాను అనుకో, ఓ ఓకే అనుకుంటారు, ఓకే అనుకుంటారు. తర్వాత పాస్టర్మ గారు వచ్చి ప్రవీణ్ గారు ఎంతమంది పిల్లలండి మీకు అంటే 19 మంది అన్నాను అనుకోండి, నేనేం చేస్తున్నాను? ఐఎమ్ కాంట్రడిక్టింగ్ మై ఓన్ సెల్ఫ్. అర్థమైందా మీకు నేను చెప్పేది? దేర్ కెనాట్ బి ఏ మ్యారీడ్ బ్యాచులర్. పెళ్లి చేసుకున్న బ్రహ్మచారి ఉండడు. అర్థమవుతుందా నేను చెప్పేది? దీస్ ఆర్ కాన్ఫ్లిక్టింగ్ టర్మ్స్, లాజికలీ కాంట్రడిక్టింగ్ టర్మినాలజీ. అలాగే ఉంటే దేవుడు ఉండనన్నా ఉండాలి, లేకుండానన్నా ఉండాలి. నీకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు లేడు అని చెప్పడానికి వీల్లేదు. అర్థమవుతుందా? ఉంటే దేవుడు ఉండనన్నా ఉండాలి, లేక దేవుడు లేడు అనన్నా ఉండాలి. దేవుడు ఉండటము లేకపోవటము రెండు ఒకటేసారి జరగదు. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. దేర్ ఫోర్
మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు దేవుడు లేడు అని ప్రూవ్ చేయాలి, అంతే కదా. దేవుడు లేడు అని ప్రూవ్ చేస్తే ఇక ఏం రిలీజన్ పాటించాల్సిన అవసరమే లేదు. ఒకే ఒక రిలీజన్ ఉంటుంది. ఏం రిలీజన్? దేవుడు లేడు అనే రిలీజన్. అయిపోయారు, డన్. ఒకసారి ఆలోచిద్దాం. నేను ఇంతవరకు మాట్లాడిన దేవుడు లేడు అనే రిలీజియస్ పీపుల్ నన్ను అడిగిన ప్రశ్నలు ఇలాంటివి. దేవుడుంటే ఇంత పాపం ఎందుకుంది? మీరు అడిగిన రెండో ప్రశ్న. ఇంత కష్టం ఎందుకుంది? ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు? అర్థమవుతుందా? ఎందుకు చనిపోతున్నారు? అసలు అదంతా చాలా ఈవిల్ కదా, చాలా చెడు కదా. దేవుడు అనేవాడు ఉంటే ఇంత చెడు ఎందుకుంది ఇక్కడ అని అడుగుతారు. దానికి నేను ఇచ్చే సమాధానం ఏమిటి అంటే, దేవుడు అనేవాడు లేకపోతే ఏది మంచి ఏది చెడు అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? హౌ డు యూ నో దట్ సంథింగ్ ఈజ్ గుడ్ ఆర్ సంథింగ్ ఈజ్ బ్యాడ్ if you don't have a measurement to measure which is good and which is bad? They have no answer. Never I received a single answer for this. ప్రయత్నం చేస్తారు. ఎలా చేస్తారు అంటే, సమాజం చెప్పింది అంటారు. సమాజం నేర్పించింది. చిన్నప్పటి నుంచి నాకు ఏది మంచి ఏది చెడు అని సమాజం నేర్పించింది. ఏ సమాజం? హిట్లర్ సమాజమా, మదర్ తెరీసా సమాజమా? హిట్లర్ సమాజంలో దొరికినోడిని దొరికినట్టు ఊచకొత్త కోయడం మంచిది, ఆ సమాజమా? లేక మదర్ తెరీసా సమాజంలో దొరికినోడిని దొరికినట్లు హత్తుకుని వాళ్ళకు సేవ చేయటం? ఏ సమాజం? వాట్ ఈస్ ద స్కేల్? హౌ డు యూ డిఫైన్ వాట్ ఈస్ గుడ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గాడ్? ఇఫ్ దెర్ ఈస్ ఎ మోరల్ లా అంటే, మోరల్ అంటే నైతిక విలువలు కలిగినటువంటి ఒక శాస్త్రము, నైతిక విలువలు ఉన్నటువంటి ఒక ఆలోచన మనకు ఉంటే, ఆ నైతిక విలువలు పెట్టిందెవరు అన్న ప్రశ్న వస్తుంది. దానికి ఈ మతాన్ని పాటించకూడదు అని చెప్పే మతం సంబంధించిన వాళ్ళు ఏం చెప్తారు అంటే, లేదండి మారల్ యాబ్సల్యూట్స్ అనేటివి అసలు లేవు, మారల్ యాబ్సల్యూట్స్ అనేటివి అసలు లేవు, అవి అవుట్ ఆఫ్ నథింగ్ వచ్చాయి అంటారు. అవుట్ ఆఫ్ నథింగ్ వచ్చాయి అనడమే దేవుడు అనటం, దేవుడు ఉన్నాడు అని ఒప్పుకోవటం. బికాజ్ దేవుడు లేని వాళ్ళకి ప్రిమిసెస్ ఏమిటి అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిజికల్. పదార్థము మాత్రమే సత్యం. పదార్థం మాత్రమే, లేకపోతే ఫిజికల్గా ఉన్నది మాత్రమే సత్యమైనప్పుడు హౌ కెన్ యూ ఈవెన్ క్వశ్చన్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్? అర్థమవుతుందా నేను చెప్పే ప్రశ్న? అర్థం కాలేదా? ఇంకోసారి అడగమంటారా? హలో, అర్థం కాలేదా? కాలేదు, మళ్ళీ అడుగుతాను. చాలా సింపుల్, జాగ్రత్తగా వినండి. నేను ఏ మతాన్ని లేకపోతే దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడిని కాదు. నేను లేచి ఏమంటున్నాను అంటే, ఇది ఘోరం, దేవుడు ఉంటే ఇలా జరగదు అన్నాను. అంటే మీరు దైవభక్తి గలవాడు వచ్చి ఏమంటున్నారు అంటే, ఇది ఘోరం అని నీకు ఎలా తెలుసు అని అడుగుతున్నారు. నేను ఆన్సర్ చెప్పాలి కదా. అంటే ఎలా తెలుసు అంటే, నాకు అది ఘోరం అనిపించింది. నీకు ఘోరం అని ఎందుకు అనిపించింది అంటే, తప్పు కాబట్టి. తప్పు ఒప్పు అన్నది నీకు ఎలా తెలుసు? నా దగ్గర ఏమి ఆన్సర్ ఉండదు. నాకు వీళ్ళు నేర్పించారు, ఏ సమాజం ప్రకారం తప్పు, ఏ సమాజం ప్రకారం తప్పు కాదు. చివరికి నేను నా 17 సంవత్సరాల నా పరిచర్యలో నేను కనుక్కున్నది ఒకటే, వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. లాస్ట్కి ఏం చెప్పాలి అంటే, అవునండి దేవుడు ఉన్నాడు అని ఒప్పుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు అడిగే ప్రశ్ననే వారికి సమాధానం. ఇంకొకటి, దీన్ని ఏమంటారంటే ప్రీసపోజిషనల్ అపాలజెటిక్స్ అంటారు. ఇంకొకటి, ఒక ఆయన గ్రెగ్ బాన్సన్ అనే ఆయన అమెరికాలో కాలిఫోర్నియాలో డిబేట్ చేస్తున్నాడు ఒక ఏ మతం నమ్మకూడదు అనే మతానికి చెందిన వ్యక్తితో. ఓకే, డిబేట్ చేస్తూ ఆ వ్యక్తి అడిగాడు, షో మీ వన్ థింగ్ దట్ ఈస్ ట్రూ, లాజికల్ బట్ నాట్ రియల్. అంటే నువ్వు చెప్తున్నావు కదా దేవుడు ఉన్నాడని, నిజంగా ఉన్నాడు అంటున్నావు, సత్యం అంటున్నావు, కానీ కనిపించడు, ఎక్కడున్నాడు నేను చూపిలేను అంటున్నావు. అలాంటిది ఒక్క ఎగ్జాంపుల్ చెప్పు అన్నాడు. చెప్పండి, ఏంటి ఎగ్జాంపుల్? ట్రై చేయండి. చూసేది మాత్రమే దేవుడు అనేవాళ్ళు ఉంటారా ఉండరా? చూపించి నాకు దేవుడు ఎక్కడున్నాడు అంటారా?
అంటారా అనరా? చెప్పండి. మీరు చూపించారు ఎప్పుడన్నా? ఎందుకు ఎందుకు మీరే చూడలేదు కాబట్టి. ఓకే, దేవుడున్నాడు చూపించండి అని అడిగే ప్రశ్న వెనుకున్న ఆంతర్యం ఏమిటి అంటే, ఏదైనా సత్యం అనేది ఉంటే అది కనిపించి తీరాలి, లేకపోతే మన ఇంద్రియాలలోకి ఇమడగలగాలి. స్పర్శ, రుచి, వాసన, రంగు అంటే కళ్ళతో చూడగలిగింది. 5 పంచేంద్రియాలు ఉన్నాయి. ఆ పంచేంద్రియాల ద్వారా స్పృశించి తీసుకోగలిగిందే, లేకపోతే రుచి చూసి తీసుకోగలిగిందే, విని తీసుకోగలిగిందే నాలెడ్జ్ లేకపోతే జ్ఞానము అన్నది ఎంపిరిసిజం అంటారు దీన్ని, ఎంపిరికల్ నాలెడ్జ్. కానీ గ్రెగ్ బాన్సన్ గారు ఏం చెప్పారంటే, ఎగ్జాంపుల్ లాజిక్ అన్నాడు. కెన్ యూ సీ లాజిక్? కెన్ యూ సీ లాజిక్? ఈజ్ లాజిక్ రియల్? ఈజ్ లాజిక్ రియల్? ఇఫ్ లాజిక్ ఈజ్ నాట్ రియల్, దెన్ యువర్ క్వశ్చన్ ఈజ్ నాట్ రియల్. బికాస్ ఒకవేళ తర్కము అన్నది నువ్వు చూడలేవు, అది సత్యము, అది ఉనికిలో ఉంది. ఒకవేళ అది సత్యము ఉనికిలో ఉంది, నువ్వు చూడలేవు అన్నది ఉంటే దేవుడు ఉండటం ఎందుకు సాధ్యం కాదు? అర్థమవుతుందా? సత్యాన్ని నువ్వు తెలుసుకోవటానికి లాజిక్ సత్యము అని ముందు నమ్మాలి. దేవుడు లేడు అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవటానికి లాజిక్ అనే సత్యం ఉంది అని నువ్వు ముందు నమ్మాల్సి ఉంటుంది. అంటే లాజిక్ ఉంది అంటే అవుట్ ఆఫ్ నథింగ్, ఏమీ లేకుండా లాజిక్ ఎక్కడి నుంచి పుట్టింది? దాన్నే దేవుడు అంటున్నాం మేము. అర్థమైందా? దాన్నే ఏమంటున్నాం? దేవుడు అంటున్నాం. అందుకనే యోహాను సువార్త 1 వచనంలో ఏముంటుందంటే, ఇన్ ద బిగినింగ్ వాజ్ లోగోస్ అని ఉంటుంది. లోగోస్ అన్న పదం నుంచే లాజిక్ వచ్చింది. ఆది యందు ఏముండెను? లోగోస్ ఉండెను. లోగోస్ నుంచి లాజిక్ వచ్చింది. లాజిక్ అన్న పదానికి మూల పదం లోగోసే. అందుకని యోహాను భక్తుడు అటు గ్రీకులకు ఇటు యూదులకు ఇద్దరికీ అర్థమయ్యే విధంగా లోగోస్ అన్న పదం వాడాడు. యూదులకు లోగోస్ అంటే దేవుడే స్వయంగా, గ్రీకులకు లోగోస్ అంటే అన్నిటినీ మించిన వాస్తవం. ఆ రెండింటినీ కలిసేటట్లుగా యోహాను భక్తుడు లోగోస్ అన్న పదం వాడాడు. కాబట్టి దెర్ ఈస్ నో వే, దేవుడు లేడు అని చెప్పటానికి ఇంపాసిబుల్. దేర్ఫోర్ ఇంటెలిజెంట్ డిజైన్, మన ప్రపంచంలో ఉన్నటువంటి డిజైన్ చూసినా, ది బ్యూటీ, ది ఎస్థెటిక్స్, బ్యూటీ ఏదైతే కనిపిస్తూ ఉందో దాన్ని చూసినా, మారల్ లా, మన మధ్య మంచి చెడుల అవగాహన చూసినా, ప్రపంచంలో ఏ నలుమూలలకు వెళ్ళినా దేవుడు అన్న అవగాహన ఉంది కదా, దాన్ని చూసినా, దేవుడు అన్న కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఎక్స్ప్లెయిన్ చేయటము అసాధ్యము. దేవుడు ఉన్నాడు అని మాత్రమే మనం చెప్పగలగాలి. ఇది దేవుడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళ ఆలోచన సరళి. ఇప్పుడు దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు దేవుడు ఉన్నాడు, సరే యేసుప్రభువే ఎందుకు దేవుడు? బైబిలే ఎందుకు? వై బైబిల్ ఓన్లీ? భగవద్గీత ఎందుకు కాదు? ఖురాన్ ఎందుకు కాదు అన్న ఆలోచన వస్తుంది. అవునా కదా? కొంచెం లాంగ్ అని చెప్పాను కదా ఆన్సర్, సో లాంగ్ అవుతుంది. భగవద్గీత ఎందుకు కాదు? ఖురాన్ ఎందుకు కాదు? జొరాస్ట్రియనిజం ఎందుకు కాదు? బౌద్ధం ఎందుకు కాదు? ఇంకా లేకపోతే పార్సీల మతం ఎందుకు కాదు? అంతకుముందున్న మాయన్ల మతం ఎందుకు కాదు? కల్దీయుల మతం ఎందుకు కాదు అని చాలా చాలా ప్రశ్నలు వస్తాయి. మనం దీన్ని 2 రకాలుగా ముందు విభజించాం. మొదటిది నాస్తికులు, ఆస్తికులు. నాస్తికులు అన్నది సాధ్యం కాదు అని పక్కన పెట్టేశాం. ఇప్పుడు ఆస్తికులు అంటే దేవుని నమ్మేవాళ్ళు. ఈ దేవుని నమ్మే వాళ్ళను మనం కొన్ని భాగాలు చేద్దాం. మొదటిది ఏకేశ్వరవాదం, అంటే ఒక దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది జగదభిన్నవాదం, అంటే దేవుడు సృష్టి ఒకటే అని చెప్పటం, లేకపోతే దేవుని నుంచే సృష్టి మొదలైంది, దేవుని నుంచే సృష్టి అలా ఫ్లో అవుతా ఉంది అని చెప్పటం. మూడవది బహుదేవతారాధన, అంటే పాలిథియిజం. ఇంకా చాలా ఉన్నాయి. మనకు సూట్ అయ్యేది ఈ 3 కాబట్టి 3 తీసుకుందాం ప్రస్తుతానికి, ఎందుకంటే మన దేశంలో ఇవే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మొదటిది ఏకేశ్వరవాదం, ఒక దేవుణ్ణి ఆరాధించడం. ఇందులో వచ్చే మతాల పేర్లు ఏంటి అంటే క్రైస్తవ్యం, యూదా మతం, ఇస్లాము మరియు క్రైస్తవ యూదా సముదాయానికి చెందినటువంటి కల్ట్స్, అంటే భిన్న తెగలు. ఓకేనా? 2 ప్యాంథియిజం లేకపోతే జగదభిన్నవాదం. దీంట్లో వచ్చేది ఏంటి అంటే
అహం బ్రహ్మాస్మి లేకపోతే తత్వం వసి అని చెప్తారు కదా. ఆ హైందవ క్లాసికల్ హిందూయిజం, పాపులర్ హిందూయిజం కాదు. పాపులర్ హిందూయిజం వచ్చేసి మూడోది, అది బహుదేవతారాధన. ఓకేనా? అంటే చదువుకున్న తెలిసినటువంటి ఒక హైందవుడిని అడిగితే అందరూ దేవుళ్ళే అని చెప్పడు. అంటే చాలామంది దేవుళ్ళు ఉన్నారు మాకు అని చెప్పడు. ఏం చెప్తాడు అంటే దేవుడు నువ్వు ఒకటే అని చెప్తాడు. ఉదాహరణకు శ్రీ వివేకానందుడు, శ్రీ అద్వైత సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసినటువంటి శ్రీ శంకరాచార్యుడు, అలాగే రాధాకృష్ణ గారు, మన ఫార్మర్ ప్రెసిడెంట్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అద్వైతం లేకపోతే ప్యాంథియిజాన్ని ప్రపోజ్ చేస్తారు. ఇప్పుడు ప్యాంథియిజం, పాలిథియిజం వర్సెస్ ఏథియిజంను చూద్దాం. 2 నిమిషాల్లో ముగిస్తాను. దేవుడు ఒకడే ఎందుకు అయి ఉండాలి అంటే, హౌ మెనీ ఇన్ఫినిటీస్ కెన్ యూ థింక్? హౌ మెనీ ఇన్ఫినిటీస్ కెన్ యూ థింక్? డూ యూ సీ నంబర్స్? 1. If I say 1, what do you see? Where? How do you see 1? How does it look like? ఒకటి కనిపిస్తుందా? ఆర్ నంబర్స్ రియల్? నంబర్స్ అన్నవి నిజమేనా, సత్యమా? వీ డోంట్ నో. నంబర్స్ ఆర్ అబ్స్ట్రాక్ట్స్, కాన్సెప్ట్స్. అంటే మెటఫిజికల్ అంటారు, అంటే పదార్థానికి అవతల ఉన్నవి. అలాంటి వాటిల్లో ఇన్ఫినిటీ అన్నది కూడా ఒక మెటఫిజికల్ నంబర్. ఇన్ఫినిటీ అంటే ఏంటి? నిత్యత్వం. ఎన్ని నిత్యత్వాలు ఉంటాయి చెప్పండి? హౌ మెనీ ఇన్ఫినిటీస్ ఈజ్ వర్చువలీ ఎ పాసిబిలిటీ? దేర్ కెన్ బి ఓన్లీ 1 ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ అన్న ఇన్ఫినిటీయే. నువ్వు ఇన్ఫినిటీతో మల్టిప్లై చేసిన ఇన్ఫినిటీనే వస్తుంది, డివైడ్ చేసిన ఇన్ఫినిటీ వస్తుంది, ఏం చేసినా ఇన్ఫినిటీ వస్తుంది. దెర్ ఈజ్ ఓన్లీ 1 ఇన్ఫినిటీ. దేర్ ఫోర్ దేవుడు అనంతుడు అయితే ఒకటి కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు. అర్థమైందా? సో బహుదైవారాధాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మిగిలింది 2, ఏకేశ్వరవాదం వర్సెస్ జగదభిన్నవాదం, విచ్ ఇస్ సృష్టి మరియు దేవుడు ఒకటే అని చెప్పటం. సృష్టిలో నుండే దేవుడు లేకపోతే దేవునిలో నుండే సృష్టి వస్తుంది. అయితే ఆ మాట చెప్పేవారు ఏం చెప్తారు అంటే అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి అని చెప్తారు. ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నావు అని అడగాలి. అర్థమైందా? వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటే ఇంకొకటి ఏదో ఉందని. దీన్ని ఏమంటారు అంటే ద థియరీ ఆఫ్ నాన్ డ్యుయాలిటీ అంటారు. అంటే నాన్ డ్యుయాలిటీ అంటే ఏంటంటే ద్వైతము కానిది, 2 లేవు, ఒకటే రియాలిటీ ఉంది అని చెప్తాం. కానీ క్రైస్తవ దృక్పథం ఏమిటి అంటే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన సృష్టిని చేశాడు. 2 కేటగిరీస్ ఉన్నాయి. దిస్ ఈస్ డ్యుయాలిటీ. దేవుడు మరియు దేవుడు కానిది, సృష్టికర్త మరియు సృష్టి, 2 కేటగిరీస్ క్రైస్తవ సిద్ధాంతానికి ఉన్నాయి. మిగిలిన సిద్ధాంతము అంటే హైందవ సిద్ధాంతానికి ఏముంది అంటే దేవుడు మరియు సృష్టి మరియు సృష్టికర్త 2 ఒకటే అన్నది. ఒకవేళ సృష్టి మరియు సృష్టికర్త 2 ఒకటే అయితే మనలో ఉన్న భావనలకు అర్థం లేదు. మనలో సృష్టికర్తలాగా అవ్వాలి అన్న రియలైజేషన్ రావడానికి అర్థం లేదు. అది సమయం దొరికినప్పుడు మనం చూద్దాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు అందులో నుంచి వచ్చినటువంటి ఒకానొక కాన్సెప్ట్ బుద్ధిజం. దాంట్లో ఏమంటారు అంటే కోరికలే సమస్య, కోరికలను జయిస్తే మనకేం దొరుకుతుంది? మోక్షం లేకపోతే నిర్వాణ దొరుకుతుంది అని అంటారు. అంతే కదా? సో ఇప్పుడు కోరికలను జయించాలి అన్నది కూడా ఒక కోరికే కదా? ఏమంటారు? అవునా కదా? కోరికలను జయించాలి అన్న కోరిక ఎప్పటికీ ఉండిపోతుంది. అయితే దేర్ ఫోర్ ఇన్ జనరల్ లేకపోతే ఫిలసాఫికలీ కోరికలను జయించడం అసాధ్యం. దేర్ ఫోర్ మోక్షం రాదు. అర్థమవుతుందా లే మీకు? దేర్ ఫోర్ ఒకే ఒక్క వికల్పం దొరుకుతుంది. ఏంటి అంటే అది ఒక దేవుడు ఉన్నాడు అని నమ్మితీరాలి. ఆ దేవుడు క్రైస్తవ దేవుడు ఎందుకు కావాలి, ముస్లాం దేవుడు ఎందుకు కాదు అని ఆలోచించాలి. ఎందుకు అంటే ఇప్పుడు క్రైస్తవ దేవుడైనా, ఇస్లాం దేవుడైనా, యూదామత దేవుడైనా ఎవరైనా సరే
ఆయన తన్ను తాను ఏ విధంగా బయలుపరుచుకున్నాడు అని చూడాలి. ఆయన బయలుపరుచుకున్న దాంట్లో ఆయన సర్వజ్ఞుడా, సర్వవ్యాప, సర్వము తెలిసి అంటే సర్వము చేయగలవాడా, ఆమ్ని బినవలెంట్ అంటే అన్నిటి యందు మంచితనం గలవాడా అని చూడాలి. క్రైస్తవ దేవుడు తప్ప, క్రైస్తవ్యంలో బైబిల్లో చెప్పినది ఈ దేవుడు తప్ప, ఇస్లాంలో ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు కాదు, సర్వజ్ఞుడు కాదు, సర్వవ్యాపి కాదు, సర్వమును ప్రేమించేవాడు కూడా కాదు. దేర్ఫోర్ మతాన్ని పాటించొద్దు, కానీ ఈ దేవుణ్ణి మాత్రం అనుసరించు, అది మంచిది. వేరే ఆప్షన్ లేదు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఆప్షన్, ఈదర్ యూ యాక్సెప్ట్ దిస్ గాడ్ ఆర్ రిజెక్ట్ దిస్ గాడ్. యూ రిజెక్ట్ దిస్ గాడ్ అండ్ హీ ఈజ్ సో లవింగ్. ఆయన ఎంత ప్రేమమయుడంటే నువ్వు రిజెక్ట్ చేసినా కానీ ఆయన పట్టించుకోడు నిన్ను, నో ప్రాబ్లం అంటాడు. ఎందుకు అంటే హీ బిలీవ్స్ ఇన్ ఫ్రీడమ్. ఆయన స్వేచ్ఛయందు లేకపోతే స్వాతంత్రమందు ఆయన విశ్వాసం ఉంచుతాడు. కాబట్టే సాతానును ఇంకా చంపలేదు, వాడికి కూడా స్వాతంత్రం ఇచ్చాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే వాడు సాతానుగాడు అలా చేస్తాడు అని తెలిసి కూడా వాడిని రోబోట్ లాగా చేయలేదు, స్వాతంత్రం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ వాక్యం విని నీ మనసు కఠినపరుచుకున్నా, అయినా కానీ నేను ఈ దేవుడిని నమ్మను అని అనుకున్నా, కానీ ఈ దేవుడే నిజము అని 10 సార్లు చెప్పినా నువ్వు నమ్మకపోయినా కానీ దేవుడు నీకు స్వాతంత్రం ఇస్తాడు. ఏ స్వాతంత్రం తెలుసా? ఆయన్ను త్రోసిపుచ్చే స్వాతంత్రం కూడా ఇస్తాడు. ఎందుకు అంటే ఆయన సార్వభౌమాధికారంలో కావాలనుకుంటే నేలాగి 2 కొట్టి నేను పట్టుకెళ్ళచ్చు, కానీ అలా చేయడు. ఎందుకు అంటే ఆయన గుణలక్షణం అలాంటిది.